హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే ఒక రిచ్ ఫర్టిలైజర్ తయారు చేశాను అనమాట. ఇప్పుడు ఇది 2 days అయిపోయింది. ఇక సోక్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనము 2 days అయిపోయింది. 2 days అయిపోయినాక ఇక మనం ఇప్పుడు చెట్టుకి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఇక కిచెన్లో మనం దొరికే వస్తువులతోనే మనం ఈ ఫర్టిలైజర్ చేసుకున్నాం అనమాట. ఏంటంటే చెట్లకి మనం మందులు అవి వేయకైనా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చెట్టుకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆర్గానిక్గా మనం పండిస్తున్నాము. ఆర్గానిక్గా పండిస్తే ఆ టేస్ట్ వేరే ఉంటాయి కూరగాయలకు అనమాట. ఇక కూరగాయలు టమాటాలు అన్నీ బాగా వస్తుందన్నమాట. దానికోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా ఏంటంటే కూరగాయలు, ఉల్లిగడ్డ, టమాటా, ఇక మిగిలిన రైసు, ఇవన్నీ నేను 3 days అన్నీ సోక్ చేసి పెట్టానన్నమాట. ఇవాళ నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఇట్లా ట్రై చేసి చెట్లకి యూజ్ చేస్తే చాలా బాగా ఆర్గానిక్గా మనం కూరగాయలు ఏదన్నా పూలైనా కూరగాయలైనా మన పండ్లైనా ఏవైనా మనం పండించుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో మనం 2 అంతల నీళ్ళు మనం దీంట్లో పోసుకొని మన చెట్లకి అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఎట్లా యూజ్ చేస్తున్నా చూడండి. చూడండి, నేను చెట్లకి వాటర్ పోయడానికి వచ్చాను అనమాట. ఇప్పుడు 6 o'clock అవుతుందన్నమాట. ఇక కాఫీ కూడా పైకి తెచ్చేస్తారు. ఇక చాయ్ తాక్కొని మనం చెట్లకి ఫర్టిలైజర్ పోసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని ఇది ఒక బకెట్ వాటర్ తీసుకున్నాము. మనం దీంట్లో ఏది వేస్ట్ చేయొద్దండి, అన్నీ మనం కలుపుకొని చెట్లకి మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ రిచ్గా ఉందన్నమాట. ఇక ఇలా కలుపుకొని ఆనియన్ పీల్ ఉన్న ఏది ఉన్న చెట్లకి అన్నీ యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చాలా థిక్గా ఉండకూడదు, ఇక మినిమం నార్మల్ ఇలా ఉండాలి. కలుపుకొని మనం ఒక్కొక్క మగ్గు మన చెట్లకి పోసుకుందామండి. చూడండి, వంకాయ చెట్టు అన్నమాట. ఇవి గులాబీ మొక్కలు. చూడండి, సపోటా చెట్టు పూత బాగా వచ్చినాయండి చెట్లకి. చూడండి, పూతలు బాగా వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఇవన్నీ నేను ఆర్గానిక్గా యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి, దీంట్లో పచ్చిమిరపకాయ విత్తనాలు వేసాను. ఇది సపోటా చెట్టు. చూడండి, ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. అన్ని చెట్లకి మనం పోసుకుందామండి. గులాబీ చెట్టు, బీరకాయ చూడండి ఎంత బాగా వచ్చినాయి బీరకాయలు. నేను ఏ మందు యూజ్ చేయనండి, అన్ని కూరగాయలతోనే కిచెన్లో ఉన్న వేస్ట్తోనే నేను అన్నీ పెంచుతున్నానండి. చూడండి, ఈ చెట్టు కూడా పోసాము. ఈ చెట్లు ఏంటంటే వాటర్ యాపిల్ అండి. నేను ఆన్లైన్లో రప్పించాను. చూడండి, తీసుకొచ్చి పెట్టాను. కొత్త చిగురు కూడా వచ్చేసినాయి. ఇది పెద్దగా అయినాక కాయలు కాసినాక నేను చూపిస్తానండి. చూడండి, ఎంత గ్రీన్గా ఎంత పచ్చిగా ఉందో చూడండి చెట్లు. కిచెన్లో ఉన్న వస్తువులతోనే నేను చెట్లు ఆర్గానిక్గా పెంచుతున్నానండి. పూలు చూడండి ఎంత బాగుంది, ఎంత గ్రీన్గా ఉంది చూడండి చెట్లన్నీ. ఈ ఫర్టిలైజరే నేను యూజ్ వారానికి ఒక రకాలుగా నేను వేస్తానండి. మళ్ళీ కూరగాయలు అన్నీ ఉంటాయి కదా, అవి కూడా మొత్తం సోక్ చేసి వారానికి ఒకరోజు అవి కూడా పోస్తున్నానండి. మనకి ఏవి అందుబాటులో ఉందో అవన్నీ నేను వేస్తున్నానండి. చూడండి ఎంత బాగుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.